ముప్పైల్లోనే నడుము నొప్పి, నీరసం, కాళ్ళు నొప్పులు అని బాధపడే వారి కోసమే ఈ వీడియో. మన పూర్వీకుల వంటలకి పునర్వైభవం తీసుకొద్దాం. మన ఆరోగ్యాల్ని కాపాడుకుందాం. మందపాటి పెనంలోకి ఒక కప్పు పొట్టు ఉద్దిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి సన్నటి సెగ మీద. దాదాపు 15 నిమిషాలు పడుతుంది సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించడానికి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం అలాగే అరకప్పు రాగులు కూడా వేసుకోవాలి. అలవి కాని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మినుముల జావ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మినుములు, రాగులు గోరువెచ్చగా ఉన్నప్పుడే పొడి చేసుకుంటే మెత్తగా పొడి అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల మినుముల జావ పొడి తీసుకుని పావు లీటర్ నీళ్ళలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పావు లీటర్ మరిగించిన నీళ్లు లేదా పాలలో వేసి ఆపకుండా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకుంటే అధిక పోషక విలువలున్న మినుముల జావ తయారవుతుంది. చివరగా మీ రుచికి సరిపడా బెల్లం వేసుకుని జావ రుచిని మరింత పెంచడానికి చిటికెడు యాలకుల పొడి కలుపుకోండి. తురిమిన పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్తో మినుముల జావ తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ పెద్ద మనసుతో చిన్న క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.